ఇక చూడండి, ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్లకు యువకుడు బలి, 3 ఏళ్లలో 3 లక్షల వరకు పోగొట్టుకున్న వైనం. సోమవారం ఐపీఎల్ మ్యాచ్లో 2 లక్షల నష్టం. మనోవేదంతో రైలు కింద పడి సోమేశ్వర్ ఆత్మహత్య. మెదక్ జిల్లా గుండ్లపోచంపల్లిలో ఘటన అంటూ చూస్తా ఉన్నాం. సో బెట్టింగ్ యాప్లు, ఇక ఈ ప్రభుత్వాలు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ బెట్టింగ్ యాప్ల మీద ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం వల్ల ఈరోజు అనేక మంది చనిపోతూ ఉన్నారు. ఎందుకు? ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుంది తెలుసా? 15,000 కోట్ల ఆదాయం వస్తుంది. అందుకే ప్రభుత్వం ఈ బెట్టింగ్ యాప్లను బ్యాన్ చేస్తలేదు. ప్రజలు ఎట్లా చచ్చిపోని, ప్రజలు ఆత్మహత్య చేసుకొని డబ్బులు పాప పోగొట్టుకొని ఎట్లా చచ్చిపోని, కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ జిఎస్టీ ద్వారా, బెట్టింగ్ యాప్లకు సంబంధించిన జిఎస్టీ ద్వారా వచ్చేటువంటి డబ్బులు 15,000 కోట్లు. అందుకే కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేయట్లేదు. వాస్తవంగా ఈ కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా వీటిపైన ఇంకా ఫోకస్ పెంచాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇంకా ఫోకస్ పెంచాలి. కేంద్ర ప్రభుత్వం ఎట్లాగూ చేత కాదు, వాళ్ళు ఎట్లాగూ ఈ బెట్టింగ్ యాప్స్ను బ్యాన్ చేయరు, బెట్టింగ్ యాప్స్ని ఇంకా ప్రమోట్ చేస్తూనే ఉంటారు. ఏంది ఎక్కడ యాప్లు, ఏం టీవీ షోలలో ప్రమోషన్సే, ఇన్స్టాగ్రామ్లో ప్రమోషన్సే, అన్ని సోషల్ మీడియాలో ప్రమోషన్సే. ఎంత దారుణంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం చేతగా నోడల్ ఆఫీసర్స్ ఏం చేస్తున్నారు? నోడల్ ఆఫీసర్స్ కూడా ఈ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వీటిపైన నోడల్ ఆఫీసర్స్ ఎవరుతుంటారో వాళ్ళు ఎక్కడ స్పందించారు, వాళ్ళకు కమిషన్లు ముడుతాయి. ఇట్లా కేంద్ర ప్రభుత్వం మరియు నోడల్ ఆఫీసర్స్ ఈ ఇద్దరు కారణమే ఈ సావులన్నిటికీ. అనవసరంగా ఇన్ఫ్లుయెన్సర్సు వాళ్ళ మీద వీళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు. ఫస్ట్ ప్రభుత్వం సక్క లేకుండా వాళ్ళది కేసులు పెట్టే లాభం? వాళ్ళకు డబ్బులు వస్తే ప్రమోట్ చేస్తారు. ఆల్రెడీ మంచి విజయ్ దేవరకొండ లాంటి వాళ్ళు ప్రమోట్ చేసినప్పుడు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఎందుకు ప్రమోట్ చేయరు? చేస్తారు కదా. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఒక విధానపరంగా నిర్ణయం తీసుకోవాలి కదా. ఎందుకు తీసుకోవట్లేదు బెట్టింగ్ యాప్స్ మీద? దీని వెనకాల ఉన్నటువంటి కథ ఏంటంటే 15,000 కోట్ల ఆదాయం కోసం కకృతి పడుతూ ఉంది ఈ కేంద్ర ప్రభుత్వం. అందుకే కేంద్ర ప్రభుత్వమే ఈ చావులన్నింటికి కూడా ప్రధానమైన కారణము. సజ్జనార్ గారు కానీ, నాన్వేషన్ కానీ, మీ పోరాటం ఎవరిపైన ఉండాలి తెలుసా? ఇగో వీళ్ళపైన కేంద్ర ప్రభుత్వం పైన, నోడల్ ఆఫీసర్స్ పైన పెట్టండి. అలా పెట్టకుండా ఇన్ఫ్లుయెన్సర్స్ పైన పెడతా అంటే కుదరదు. వాళ్ళని చేద్దాము, వాళ్ళపైన ఎవరున్నారు వాళ్ళని చేద్దాం. ఆ విధంగా పోరాటం చేయాలి తప్ప అమాయకమైనటువంటి వాళ్ళ పైన పోరాటం చేసినా చేయకున్నా ఒకటే. ఏదో మీరు వాళ్ళ ఇన్ఫ్లుయెన్సర్స్ని టార్గెట్ చేస్తే మనకు వ్యూవర్షిప్ వస్తుంది కదా అని అనుకోవడం పొరపాటు. ప్రభుత్వం తీసుకోవాలి విధానపర నిర్ణయం. సో ఇంకా ఐపీఎల్ బెట్టింగ్ జరుగుతూ ఉంది. ఇప్పుడు ఐపీఎల్ యథేచ్ఛగా జరుగుతుంది బెట్టింగ్. ఐపీఎల్లో యథేచ్ఛగా బెట్టింగ్ జరుగుతూ ఉంటే దీనిపైన కనీసం స్పందన లేదు. డ్రీమ్11 అనేటువంటి యాప్లు, బెట్టింగ్ యాప్లు డైరెక్ట్గా ప్రమోషన్ జరుగుతూ ఉంటాయి. ప్రభుత్వం కనీసమైనటువంటి స్పందన ఉండదు ప్రభుత్వం నుంచి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి. అంటే ఏ విధంగా ఇల్లీగల్ యాక్టివిటీస్ని ఏ విధంగా కేంద్ర ప్రభుత్వమే ప్రోత్సహిస్తుందో మనం చూడాలి. అవసరమైతే సజ్జనార్ లాంటి వాళ్ళు కానీ, నాన్వేషన్ లాంటి వాళ్ళు కానీ కేంద్ర ప్రభుత్వం పైన కేసు పెట్టండి. అవి చేయకుండా మీరు ఎంతమంది ఇన్ఫ్లుయెన్సర్ వాళ్ళ మీద పెట్టినా వేస్ట్. ప్రభుత్వాలు మారాలి, ప్రభుత్వాలు విధానపర నిర్ణయాల్లో కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి, పాలసీలు చేంజ్ చేయాలి. అది చేయకుండా ఇవన్నీ ఎంత ఇష్టం వేస్ట్ అనేది నా యొక్క అభిప్రాయం. సో దానివల్ల చూడండి ఎంత దారుణంగా ఐపీఎల్ బెట్టింగ్లు పెట్టేసి ఓపెన్గా జరుగుతూ ఉంటుంది దందా. ఏ వెబ్సైట్లో పోయి చూడండి, ఎన్ని వెబ్సైట్లు ఐపీఎల్ బెట్టింగ్ అని కొడితే 100 వెబ్సైట్లు వస్తాయి. దానిపైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు? తీసుకోవాలి కదా, తీసుకోరు. దానివల్ల ఇది జరుగుతూ ఉంటాయి నష్టాలు.